రైస్ మీరు తెస్తారు, కూరగాయలు, నూనె, ఎక్సెట్రా ఇవన్నీ అన్న ఎక్కడి నుంచి తెస్తాడు? నేను వారం వారం వెళ్ళి అన్న సన్నిధిలో, దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను, ఉపదేశం వింటున్నాను. నేనేం చేస్తున్నాను? దేవుని కొరకు నేను న్యాయంగా తీయాల్సింది తీయట్లేదు కదా. మరి అన్న వీటన్నిటిని ఎలా నడుపుతాడు? నా వంతు నేను, నా దేవునిది నేను కేటాయించాలి కదా. అన్ని సంఘముగా ఉన్న బిడ్డలందరికీ న్యాయంగా ఆలోచన రావాలి కదా. అవునా? కానీ ఎందుకని మనకి ఆశీర్వాదం రావట్లేదు? సమృద్ధి, ఆర్థికపరమైన బ్లెస్సింగ్ ఎందుకు రావట్లేదు తెలుసా? ఆ పాయింట్లో మనం మెతకపడుతున్నాం, బలహీనపడుతున్నాం. ఆయనకేం మాయరాగో శాలే మన బెమ్మానం కారులో తిరుగుతుంటాను. నిద్రముఖమా నువ్వు ఇస్తుంది? నాకు కాదు. నువ్వు ఎవరి పేరిట తెచ్చిస్తున్నావు దాన్ని? నువ్వు ఎప్పుడైతే తీసుకొచ్చి అక్కడ అది ఇదిగో ప్రభువు అన్నావో ఆయన హ్యాండ్ చాపుతాడు, ఇవ్వవు అని. నేను నిన్ను ఆశీర్వదించినట్లు ఇవ్వవు. ఎవరు చేయొచ్చి పట్టుతాడు తెలుసు? ఎవరు చేయదు, ఆయన పట్టుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇన్నిసార్లు చెప్పినా ఏనాడు కూడా ఆ విధంగా డబ్బుని పొందుదామన్న ఆలోచనతో ఏనాడు చెప్పలా. నా దేవుడికి తెలుసు నా హృదయం. దాన్ని నేను ఆర్జించుకుందామని ఏనాడు, ఈనాటికి కూడా ఉన్నదంతా కూడా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్. ఈరోజు నీకు ఇల్లు ఉంది, సొంత ఇల్లు అనుకుందాం. నీకేదైనా ఆపదొస్తే అమ్ముకోవడానికి హౌస్ ఉంది, ఓకే? నీకేదో వస్తువు ఉంది, ఆపదొస్తే అమ్ముకోవడానికి. శాలేమన్నకి దేవునికి స్తోత్రం. దేవుడే దిక్కు. ఏమర్థమైంది? అలాంటి హృదయంతో దేవుని సేవ చేస్తున్నా. మీకు అందరికీ క్లియర్గా అర్థమైందా? ఈ రకంగా ఇటు దేవుని కొరకు చేయాల్సినవి కానీ, పర్సనల్గా మన లైఫ్లో కలిగి ఉన్న విషయాలు కానీ తప్పులు లేవా? మన దగ్గర పొరపాట్లు లేవా? మరి దేవుని కొరకు ధారాళంగా మనం పిడికిలి వెప్పకుండా దేవా నాకివ్వు, దేవా నాకివ్వు అంటే ఎట్లా సాధ్యం? ఒకడు మరొకడుతో అన్నాడంట, ఏందిరా నువ్వు ఇంత అభివృద్ధి చెందుతున్నావు, నువ్వు ఏది చేసినా ఇట్లా వచ్చేస్తుంది, నేను ఏది చేసినా దరిద్రం ఎదురొస్తుంది, ఏందిరా అన్నాడంట ఒకడు ఇంకొకటితో. ఇద్దరు భక్తులే, ఇద్దరు విశ్వాసులే. అప్పుడు వీడు వాడుతూ అన్నాడంట, ఈ భక్తిపరుడు దేవునికి భయపడేవాడు, ఏం లేదురా, నేను నా చేతితో దేవుడికి ఇస్తున్నాను, దేవుడు దేవుని చేతితో నాకు ఇస్తున్నాడు రా అన్నాడట. ఏమైనా అర్థమైందా మీకు? నేనేమో నా చేతితో ఇస్తున్నాను దేవుడికి, దేవుడు ఆయన చేతితో నాకు ఇస్తున్నాడు. దేవుడి చేయి పెద్దదా, మన చేయి పెద్దదా? ఎంత పెద్దది? పొడి సిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో వదిలే. ఒకసారి ఆలోచించండి. దేవుడు పిడికిలల్లా ఇవ్వాల్సిన అవసరంలా. దేవుడు ఆయన వేలి గోటితో ఒక రేణువు రాలిపిన మన బతుకు మొత్తాన్ని జరిపిద్ది. అది వేలి కొనతో ఒక రేణువు అంతా రాలినా చాలు బ్రదర్. నువ్వు దోసిలితో ఇచ్చిందైనా సరే ఆయన వేలితో ఇచ్చే రేణువుతో ఈక్వల్ కాదు, ఎందుకంటే అంత పెద్ద చెయ్యి అయింది. నేర్చుకోండి. మీకు ఇది చెప్పకపోతే మీకు అన్యాయం చేసిన అవుతాను. ఆ పద్ధతి అలవాటు చేస్తే, ఆ క్రమం అలవాటు చేస్తే, ఇప్పుడు ఏ ఎదవన్నా మాట్లాడాడు అనుకో, శాలేమన్నా దశభాగాలు తాండి అని చెప్పాడని ఏ ఎదవన్నా మాట్లాడాను కూడా, ఒరే ఎదవన్నర ఎదవా, 100 రూపాయలు తెచ్చి ఆడ పడేసి 200 తీసుకుపోయి మాట్లాడుతున్నాడు రా సిగ్గులేని ఎదవా అని చెప్పు. నీకు లేకపోతే 200 తీసుకొని పోరా, నువ్వు 100 దేవుని భాగం దేవునికి వేసి 200 తీసుకొని పోరా అని మాట్లాడుతున్నాడు రా అని చెప్పు. మాట్లాడటం కాదు, నిజంగానే అది జరిగిద్దిరా మా సంఘం అని చెప్పు. అన్యులకి క్రైస్తవుల కన్నా భేదం లేకుండా, దైవజనులు విశ్వాసులు అన్న భేదం లేకుండా ఎవరు వచ్చినా ఆనాటి నుంచి ఈనాటి దాకా లాకేత్తం ఇస్తే లే, దౌకొమ్మిస్తే దు అన్న పదాలు లేకుండా, లేదు అనేది లేకుండా ఇవ్వబడతానే ఉంటుంది.
ఒకవేళ నేను చేయకుండా ఈ మాటలు చెప్తే ఆపరా నీ షోలు అని లేవరు, ఆపరా నీ డైలాగులను అని లేవరు, లేవమని మరి. ఇంతమంది ఉన్నారు కదా. కొన్ని నిబంధనలు పెట్టుకొని, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని దానిలో నేను ప్రయాణం చేసి సేవ చేస్తున్నా. నా బిడ్డల్ని కూడా అలాగే నడిపిస్తున్నా. తేటగా అర్థమైందా నాన్న నేను చెప్పేయి? మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన లెక్కలు ఉంటాయి నాన్న. అవి బ్యాలెన్స్ చేసుకోకుండా ఎక్కడ సరుకు అక్కడే పెట్టేసి మనం దేవుని ముందు మోకాళ్ళని ప్రభువా ఆయన అంటాడు, ఇట్ట అంటున్నావు కదా, ఆయన ఇట్ట అంటుంటాడు. ఊరుకో, నువ్వేం బేదోడు ఏంది, నన్ను అడుగుతావు ఏంటంటే, సరే బేదోడు అనుకోనిరా. ఎందుకు? నీకోసమే, నీకోసమే. ఎవరో వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి అందులో వేస్తే అది నేను వాడితే నువ్వు అనుభవిస్తున్నావు ఇక్కడ కూర్చొని. పైన తిరిగే ఫ్యాన్ దగ్గర నుంచి, పైన వెలిగే బల్బు దగ్గర నుంచి, కూటమైనాక తినే ఆహారం దగ్గర నుంచి, వాడే బాత్రూమ్ దగ్గర నుంచి, నువ్వు కూర్చున్న ల్యాండ్ ఖరీదైన ఈ స్థలం దగ్గర నుంచి ప్రతిదీ నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఇది ఇతరుల కష్టమని మర్చిపోయావా? మరి నీ కష్టం ఏంటి? నీ త్యాగం ఏంటి? వారం వారం నువ్వు తిన్నావు, ఒక రైస్ బ్యాగ్ తెచ్చేసావా? ఎవరో తెచ్చేసిన దాన్ని నువ్వు తిన్నావు దేవుడు అన్నమని. నీకు ఎలా కార్యం జరిగింది? ఎలా స్వస్థత వచ్చింది? ఏనాడు ఒక బ్యాగ్ తెచ్చి చేయలేదే నువ్వు? నీకు మనసు రాదే? వాళ్ళకేం తక్కువ, ఆడ బస్తాలు బస్తాలు మూలుగుతాడు. ఇదా పద్ధతి? ఇదా క్రమం? ఇదా క్రమశిక్షణ? దిద్దుకోవాలి కదా. యథార్థంగా చెప్పండి, దిద్దుకోవాలా లేదా? పాపాలు ఒప్పుకోవాలా లేదా? దొంగిలించడం మానుకోవాలా లేదా? మళ్ళీ ఇప్పుడు నేను ఈ మాట అన్నా కదా, కొంతమంది వస్తారు, ఉన్నా సరే నా దగ్గర ఏమి లేదు, డబ్బులు కావాలనుకుంటూ వస్తాడు. అది చూస్తాడు. ఉంచుకొని లేదని అంటే అది దొంగతనమే, అది మోసగించటం. ఇది అననీయ సప్పిరాలు చేశారు, అట్లా దొరివే. నిజంగా లేకపోతే తీసుకొని పో. నా దేవుడు నీకేది తక్కువ చేయడు. ఒక్క మాట చెప్తా, నీవు ఉండాల్సిన క్రమంలో నీవు ఉంటే నువ్వు దేవుడిని నిలదీయొచ్చు. నువ్వు చెప్పినట్టు నేనున్నా, నువ్వు నడవమన్నట్టు నేను నడిచా, నువ్వెందుకయ్యా నా పక్షంగా కదలవు అని నువ్వు నిలదీయొచ్చు. కానీ అంత సీను నీకు ఇవ్వడు. నువ్వు నిలదీసిన దాకా ఆగడు. నువ్వు ఎప్పుడైతే అన్ని దిద్దుబాట్లు చేసుకుని లైన్లో ఉన్నావో, అసలు నువ్వు ఎప్పుడు లైన్ అవుతావో వెంటనే నీకు లైన్ చేద్దామని ఆయన కాసుకొని ఉంటాడు. నువ్వు మళ్ళీ నిలదీసిన దాకా నాకు ఇస్తే నేను ఇస్తాను అంటివే, ఇయ్యలేదేంటి అనే డైలాగ్ నీకు ఉండదు. ఆయన ఆ ఛాన్స్ నీకు ఇవ్వడు. ఆయన కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన అబద్ధీకుడు కాదు. ఇట్లా ప్రతి దానికి ముందు దేవుడు కొన్ని లిస్టులో పెట్టుకుంటాడా. నీకేం కావాలి? నాకు రెండంతల ఆశీర్వాదం కావాలి ప్రభువా, రెండంతల దీవెన కావాలంటే కొన్ని కరెక్షన్లు జరగాలి మరి నీలో అని ఏబులో ఆ దిద్దుబాట్లు చేసి ఏబుని రెండంతలుగా ఆశీర్వదించినట్లు ముందు నీవు శుద్ధీకరణ పొందాలంటాడు.